హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. అలా మాట్లాడుకుంటూ భూమి అన్విత గార్డెన్లోకి చేరుకున్నారు. అన్విత గార్డెన్ వైపు చూస్తూ తిప్పింది. ఎక్కడ విరాజ్ కనిపించకపోవడంతో విరాజ్ అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటుంది. భూమిని తీసుకువెళ్ళి గార్డెన్లోని సోఫాలో కూర్చోబెట్టి భూమితో ఇలా అంది. భూమి చూడండి, వాతావరణం ఎంత బాగుందో అంది. దానికి భూమి ఆకాశం వైపు చూసి అవును అని తల ఊపింది. భూమి తల ఎత్తేసరికి ఆమె మేలి ముసుగులోంచి అన్విత భూమి ముఖాన్ని చూడాలని ప్రయత్నిస్తుంది. కానీ భూమి పెదవులు తప్ప అన్విత మరేమీ చూడలేకపోయింది. భూమికి అన్విత తన మొహం చూడడానికి ప్రయత్నం చేస్తుందని అర్థమై ఆమె తలదించుకుంది. భూమికి తన ప్రయత్నం అర్థమైపోయింది అనుకున్న అన్విత కొంచెం సిగ్గుపడుతూ సారీ నా ఉద్దేశం అది కాదు, కానీ నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, క్యూట్గా చిన్నపిల్లలా ఉంది. సో నాకు నీ ఫేస్ చూడాలనిపించింది. కానీ ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్. అన్నయ్య ఆర్డర్ వేశాడుగా చూడొద్దు అని. ఇంత క్యూట్గా భలే ఉన్నావు, కానీ నిన్నెలా చూడకుండా ఉండాలి అంటూ మాట్లాడుతున్నప్పుడు భూమి ఒక్కసారే కంగారు పడినట్లు, అది కంగారు కూడా కాదు, భయంగా కాఫీ మగ్ గట్టిగా పట్టుకొని తలదించుకొని కూర్చుంది. భూమి భయపడుతుంది అని అర్థమవుతుంటే ఆకాష్ గురించి మాట్లాడకూడదని అన్వితకి అర్థమైంది. అప్పుడే వెనుక నుండి విరాజ్ వచ్చాడు. కాఫీ తాగుతూ అన్విత దగ్గరికి వచ్చి, ఏంటి ఇక్కడ గర్ల్స్ చిట్చాట్ అవుతున్నట్లున్నారు, ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు అంటూ అన్విత పక్కన కూర్చోగా అన్విత అతనితో ఏమి కబుర్లు చెప్పలేదు అన్నా అంటుంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ కొంటిగా అడుగుతాడు విరాజ్. ఇప్పుడు నువ్వే కాఫీ చేసావు, మన ఇంట్లో కొత్తగా వచ్చిన అతిథికి కాఫీ చేసావు, కానీ నాకు చేయడం మర్చిపోయావు, అందుకే నా కాఫీ నేనే చేసుకోవాల్సి వచ్చింది అంటూ సాడ్గా ఫేస్ పెట్టాడు విరాజ్. భూమి మౌనంగా తలదించుకొని ఇద్దరి మాటలు వింటోంది. విరాజ్ ఆమె వైపు ఒక్కసారి చూసి చేయి చాచి, హాయ్, నేను విరాజ్ని, నేను ఆకాష్ తమ్ముడిని, అంటే అతని కజిన్ బ్రదర్, సులోచన కొడుకు అని మీకు తెలిసే ఉండాలి అన్నాడు. భూమి విరాజ్ వైపు చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కానీ మా విరాజ్ తగ్గేదే లేదు. అతను చేయి వెనక్కి తీసుకోకుండా ఎదురు చూస్తున్నట్లు ఏడుస్తున్నట్లు ఫేస్ పెట్టి, అమ్మాయిలైనా అబ్బాయిలు కూడా బొంగమూతి పెడతాడు అంటాడు. భూమి గారు, త్వరగా షేక్ హ్యాండ్ చేయండి, నా చేతులు నొప్పిగా ఉన్నాయి, మరి ఇది నా కుడి చేయి, నా చేతులు ఇలా ఉండిపోతే నేను ఎలా తింటాను అంటూ ఎటకారంగా అంటున్నాడు విరాజ్. సో కాబట్టి నన్ను కనికరించి షేక్ హ్యాండ్ ఇస్తే నేను తినడానికి నా చేతికి ఏమీ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక క్షణం ఆగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కుడి చేయి కరచాలనం కోసం కుదురుగా కాచుకొని చూస్తుంది, కానీ కనికరించని కరము కదలనంటుంది. అయ్యో, కవిత అయిపోయింది కానీ నా చేయి అలానే ఉండిపోయింది అన్నాడు. అక్కడ విరాజ్ భూమిని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కవిత్వానికి అన్విత గట్టిగా నవ్వింది. భూమి పెదవులపై చిన్న చిరునవ్వు కనిపించింది. అది చూసి విరాజ్ కూడా నవ్వాడు. భూమి కాఫీ మగ్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా విరాజ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, నా పేరు భూమి అంది. వావ్, మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్యూట్గా ఉంది, అలానే మీ పేరు కూడా బాగుంది, కానీ మీరు మరీ 0 సైజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాగా తిని త్రాగాలి, మీ చేతులు ఎంత సన్నగా ఉన్నాయో, మీరు ఎంత చిన్నగా ఉన్నారో చూడండి, ఇంతకీ మీ వయసు ఎంత అంటూ విరాజ్ గడగడా మాట్లాడేస్తున్నాడు. అన్విత కూడా భూమిని కుతూహలంగా చూడడం మొదలుపెట్టింది. భూమి నుంచి ఏ సమాధానం వస్తుందా అని చూస్తూ. భూమి చిన్నగా నాకు 18 ఇయర్స్ అంది. దానికి వాట్ అని విరాజ్ అండ్ అన్విత ఆశ్చర్యపోయారు. ఇద్దరూ గట్టిగా అరిచేసరికి వారి అరుపులు విన్న భూమి భయంతో లేచి నిలబడింది. అన్విత సారీ అంటూ ఆమెను కూర్చోబెట్టి, సారీ, మీ వయసు విని మేము ఆశ్చర్యపోయాము, కాబట్టి మా నోటి నుండి పెద్ద శబ్దం వచ్చింది, క్షమించండి, కానీ మీకు నిజంగా 18 సంవత్సరాలా? భూమి బిడియంగా అవును అన్నట్లు తల ఊపింది. అయితే మీకు 18 ఇయర్స్ ఎప్పుడు వచ్చాయి అని విరాజ్ ఆమెను అడిగాడు. భూమి తన 2 చేతులతో
10 అని ఫింగర్స్ చూపించింది. అది చూసి అన్విత 10 నెలలు అయ్యిందా అని అడిగితే భూమిను అని తల ఊపింది. విరాజ్ 10 వారాలు దాటాయా అని అంటే భూమి దానికి కూడా మళ్ళీ తల్లి అడ్డంగా ఊపింది. అప్పుడు అన్విత, విరాజ్ ఇద్దరూ కలిసి ఒకేసారి సో 10 డేస్ అన్నారు. అప్పుడు అన్విత, విరాజ్ ఇద్దరూ కలిసి ఒకేసారి సో 10 డేస్ అన్నారు. అప్పుడు భూమి ఈసారి అవును అని తల ఆడించింది. అన్విత మరియు విరాజ్ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకోవడం ప్రారంభించారు. అంటే మీరు అన్నయ్య పెళ్లి చేసుకున్న రోజు నీ పుట్టినరోజు అన్నాడు విరాజ్ ఆశ్చర్యంగా. అవును అన్నట్లు భూమి మరోసారి తల ఊపింది. విరాజ్ మరియు అన్విత ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇద్దరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే ఇంద్రనీల్ భూమికి 18 ఇయర్స్ వచ్చిన రోజునే ఎందుకు పెళ్లి చేశారు అని ఆలోచించారు. భూమి మాత్రం మౌనంగా తలదించుకొని కూర్చుంది. ఏదో ఆలోచించిన తర్వాత ఆమె భయంతో మెల్లగా చెప్పింది. మీరు నన్ను ఏదో అడగాలనుకుంటున్నారు కదా అంటూ. భూమి మృదువైన స్వరం విని విరాజ్ మరియు అన్విత షాక్లో భూమి వైపు చూశారు. మేము నిన్ను ఏమీ అడగాల్సిన అవసరం లేదు భూమి అని అన్విత అనింది. నేను అబద్ధం చెప్తున్నానని, మీకు చెడు చేయడానికే వచ్చానని మీరు అనుకుంటున్నారు. అది నాకు తెలుసు అంటుంది భూమి అమాయకంగా. అందుకే మీరిద్దరూ నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నన్ను అడగాలనుకుంటున్నారు, అంతే కదా అని భూమి చిన్నగా వాళ్ళని అడిగింది. అన్విత మరియు విరాజ్ మరొకసారి ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. భూమి తల పైకెత్తి ఇద్దరితో, ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర మీరంతా మాట్లాడుకునేది నేను విన్నాను. మీరందరూ నన్ను నమ్మలేదు కదా, కానీ నేను నిజం చెప్తున్నాను. నేను ఏమీ మీకు చెడు చేయడానికి రాలేదు. నేను మీ అందరి మాట వింటాను, ఎవరికి కోపం తెప్పించను. నాతో ఇలా ఇంకా ఎప్పుడు చేయవద్దు అని మీ అన్నయ్య గారికి చెప్పండి అంటూ భూమి చేతులు జోడించింది. అన్విత భూమి చేయి పట్టుకొని, అన్నయ్య ఇంకెప్పుడు అలా చేయడు భూమి. అయితే ఒక విషయం చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆకాష్ అన్న ఎవరో తెలుసా? అతను వ్యాపారవేత్త మాత్రమే కాదు, మాఫియా కూడా. అది నీకు తెలుసా అని అడుగుతుంది. అంతేకాదు అతను నీకంటే 10 ఇయర్స్ పెద్దవాడు. మీకు అతని గురించి తెలియకుండా మీరు ఎందుకు వివాహం చేసుకున్నారు? నాకు ఆయన అని అడిగేసరికి భూమి, నాకు ఆయన పేరు కూడా తెలియదు అన్విత, ఆయన కోసం కూడా ఏమీ తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది మళ్ళీ అన్విత. ఎందుకంటే ఇంద్రనీల్ మావయ్య గారు నాకు సంబంధించిన ఒక ముఖ్యమైన సహాయం చేయబోతున్నారు. నేను మీ అన్నయ్య గారిని పెళ్లి చేసుకుంటేనే నా పని అతను చేస్తానని చెప్పారు. అండ్ నేను ఇదే వివాహ బంధంలో ఉంటేనే ఆయన నాకు కావాల్సింది చేస్తారు. కాబట్టి దయచేసి నన్ను మీ ఇంట్లోంచి బయటికి పంపించొద్దు. ఇంట్లో పని అంతా నేనే చేస్తాను, మీ అందరి మాట వింటాను, ఎవ్వరికీ ఎదురు చెప్పను. మీ మనిషిలా కాకపోయినా నాకు కొంచెం ఇంట్లో చోటు ఇవ్వమని అందరికీ చెప్పు అంటూ అన్విత వైపు చూస్తుంది భూమి. అలానే మీరు నన్ను ఇంట్లోంచి గెంటేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేను. అలానే నాకు అతి ముఖ్యమైన పని ఇంద్రనీల్ మావయ్య గారు చెయ్యరు అంటూ కన్నీరు పెట్టుకుంది. అప్పటి వరకు భూమి చెప్పింది అంత శ్రద్ధగా వింటున్న విరాజ్, పెదనాన్నగారు నీకేం చేయబోతున్నారు? అంత ఇంపార్టెంట్ ఏంటి అసలు? నీ లైఫ్నే రిస్క్లో పెట్టేశావు అని విరాజ్ అడిగాడు. కానీ భూమి సైలెంట్ అయిపోయింది. భూమి మౌనంగా ఉండడం చూసి అన్విత, విరాజ్ భూమి మీద చెయ్యి వేసి ఇంకేమీ అడగవద్దని సైగ చేసింది. అన్విత విరాజ్ భుజం మీద చెయ్యి వేసి ఇంకేం అడగవద్దని సైగ చేసింది. అప్పుడు ఒక చీపురు వెళ్ళి నేరుగా భూమి ఒడిలో పడింది. అందరూ చీపురు వచ్చిన దిక్కు వైపు చూసేసరికి నడుం మీద చేతులు పెట్టుకొని నిల్చున్న సులోచన కనిపించింది. భూమిని కోపంగా చూస్తూనే అందరి దగ్గరికి వచ్చి, మీ మామగారి కోసం నువ్వు ఇంటికి వచ్చి మీ అత్తగారితో నీ పనులు చేపించుకుంటున్నావా?
నీ గురించి తెలుసుకోవడానికి మేమేం ఎదురు చూడడం లేదు. కానీ మీరు ఎలిజబెత్ రాణిలా ఇంట్లో సేవలు చేపించుకుంటూ ఫుడ్ అంతా ఫ్రీగా తినేస్తున్నావు. కనీసం తిన్న ఫుడ్ కన్నా కొంచెం పని చేస్తే బాగుంటుంది అంటుంది. నువ్వు తిన్న ఫుడ్ వేస్ట్ అన్న ఫీలింగ్ మీకు ఉండదు. ఎలాగో నువ్వే అన్నావుగా ఇంట్లో పనులన్నీ చేస్తా అని. ఈ రోజు నుంచి అన్ని పనులు నువ్వే చెయ్యి అంటూ సీరియస్గా అనేసరికి భూమి అప్పుడే సులోచన వైపు చూసింది. విరాజ్ లేచి నిలబడి, అమ్మా ఏం చేస్తున్నావు అంటూ కోపంగా అన్నాడు. సులోచన విరాజ్ వైపు చూసి, నిశ్శబ్దంగా ఉండు. అసలు భూమిని ఏమీ అన్నారు? అతను ఆమె ఎందుకు పనులు చెయ్యాలి? అసలు మీరెందుకు ముందు నుంచి భూమి మీద కోపంగా ఉంటున్నారు? ఇంట్లో చాలామంది మేట్స్ ఉన్నప్పుడు ఇంటి కోడలిగా వచ్చిన అమ్మాయితో ఇలా ఏమైనా మాట్లాడేది? మీరు రోజు రోజుకి ఇలా ఎందుకు మారుతున్నారు అంటున్న విరాజ్ మాటలు పూర్తి అవ్వకముందే, నేను నీతో మాట్లాడలేదు విరాజ్ అని నువ్వు తన బదులు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆమె నిన్ను ఆడిస్తుందా అని గట్టిగా అరిచింది సులోచన. భూమి వైపు వేలు చూపిస్తూ, నా కొడుకును ముందు పెట్టి నా పైకే పంపిస్తావా అంటుంటే భూమి లేచి తల వంచి నిలబడి, లేదు అండి అంటుంటే, మరి ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి నీ పని చేసుకో అని అరిచింది. సులోచన అలా అరవడంతో భూమి భయపడి చీపురు పట్టుకొని వేగంగా అక్కడి నుంచి చిన్నగా కుంటుకుంటూ వెళ్ళిపోయింది. సాయంత్రం సమయం. ప్రసాద్ వర్మ గారు, జయలక్ష్మి గారు ఇంట్లోకి రాగానే ఇంటి పనులు చేస్తున్న భూమిని చూశారు. ఇది చూసిన జయలక్ష్మి గారు భూమి దగ్గరికి వచ్చి, భూమి ఈ పని ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో పని మనుషులు ఎక్కడా అని అడిగింది. కానీ భూమి ఏమీ మాట్లాడలేదు మరియు మౌనంగా నిలబడి ఉంది. అప్పుడే సులోచన గారు జయలక్ష్మి గారి వద్దకు వచ్చి, ఎందుకంటే అక్క, నేను ఆమెతో ఇంటి పనులు చేయమని చెప్పాను. ఆమె ఇంటి పనులన్నీ తనకు వచ్చని చెప్పింది. ఎలాగో ఫుడ్ ఫ్రీగానే తింటుందిగా అని మనం ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మన పనులు చేయడంలో తప్పులేదుగా అంటుంది. సులోచన, నువ్వేం చెప్తున్నావు? ఆమె ఇంటి పని చేయమని ఎవరు చెప్పారు? ఇంటి పని మనుషులు అంతా ఎక్కడికి పోయారు అని అడుగుతుంది అని ప్రసాద్ వర్మ గారు కోపంగా అన్నాడు. అప్పుడు సులోచన తలదించుకొని, మామయ్య గారు, నేనేమి కావాలని చేయడం లేదు. ఇదంతా చేయమని ఆకాష్నే చెప్పాడు అని అంటూ తన ఫోన్ తీసి చూపించింది. ఆకాష్ చెప్పాడు. ఆకాష్ మాట నేను ఎప్పుడు జవదాటలేదు కాబట్టి నేను ఇవన్నీ చేయాలనుకున్నాను అని సులోచన చెప్పి ఆకాష్ పెట్టిన మెసేజ్ ఉన్న తన ఫోన్ని ప్రసాద్ వర్మ గారికి ఇచ్చింది. ప్రసాద్ వర్మ గారు, అమ్మ జయ, ఈ మెసేజ్ ఏంటో చదువు అని జయ గారి చేతికి ఆ ఫోన్ ఇచ్చాడు. అందులో ఆకాష్ ఇలా రాశాడు. పిన్ని, మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని చూసి జాలి పడతారని, అంతేకాక అమ్మ ఆమెను బాగా చూసుకోవాలని నాకు తెలుసు. కానీ మీరు ఆమెను నేను చెప్పిన విధంగా చూసుకోండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఆమె నా భార్య కాదు, అలాగే ఆ ఇంటి కోడలు కూడా కాదు. ఆమె కేవలం పని మనిషి. కాబట్టి ఆమెను పని మనిషిలా చూడండి. తాతయ్య కానీ అమ్మ కానీ మిమ్మల్ని లేదా ఆ అమ్మాయిని అడ్డుకుంటే లేదా ఆమె ఏ పని చేయకపోతే నాకు చెప్పండి. నా మనిషిని పంపిస్తా ఆమెను చంపడానికి. నేను ఎలా అన్నా ఆ పని చేయగలను అని మీ అందరికీ తెలుసు. ఎవరినైనా చంపడం నాకు పెద్ద విషయం కాదని కూడా తెలుసు. ఆమె పని చేయకుండా ఉన్నా, ఎవ్వరు ఆమెని అడ్డుకున్నా ఆ రోజే ఆమె చివరి రోజు అవుతుంది. అలానే ఆమె ముఖం కూడా ఎవ్వరూ చూడనవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని ఆ మెసేజ్ ఎండ్ అయింది. మెసేజ్ చదివిన జయ గారు మరియు విన్న ప్రసాద్ గారు ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ భూమికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆకాష్ ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే లేదా ఒక మాట చెప్తే అది తప్పకుండా చేసే చూపిస్తాడు. భూమిని ప్రశాంతంగా బతకనివ్వనని చెబితే
ఆమెతో లేకపోయినా ఆమె జీవితాన్ని నరకం చేయడంలో అస్సలు ఆలోచించడు. ఆమెను చంపడానికి కూడా ఆకాష్ వెనుకాడడు. ఎందుకంటే ఆకాష్ హృదయంలో ఆమెపై ప్రేమ లేదు. కుటుంబ సభ్యులపై తప్ప ఎవరిపై సానుభూతి, జాలి ఉండదు ఆకాష్‌కి అస్సలు. ఆకాష్‌కైతే అస్సలు ఉండదు. ఫ్యామిలీ విషయం గానీ, లేదా ఆకాష్‌కి నచ్చనిది గానీ జరిగితే, ఒక అమాయకురాలి ప్రాణాలు పోయినా అతను బాధపడడు. ఆకాష్ చేసే పనుల వల్ల అతని హృదయం రాయిలా మారిపోయింది. ఇప్పుడు మనం ఆకాష్ మాటకి ఎదురు వెళ్తే ఆకాష్ కోపాన్ని భరించవలసిన మొదటి వ్యక్తి భూమినే. భూమి జీవితం నాశనం చేయడానికి ఆకాష్ ఏదైనా చేయగలడు. ఇక ఆకాష్ చెప్పినట్లు సులోచన భూమిని పని మనిషిలా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. భూమి ఇంటి పనులన్నీ చేసేసి ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. సులోచన భూమికి తన ఆహారాన్ని వేరే వర్కర్ ద్వారా తన గదికి పంపిస్తుంది. అయితే సులోచన భూమిని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ప్రసాద్ వర్మ, విరాజ్, అన్విత మరియు ఆనంద్ గారు ఇవన్నీ చూసుకుంటారు. దీనివల్ల సులోచన భూమి మీద తన ప్రతీకారం తీసుకోవడానికి ఛాన్స్ పోవడంతో కోపంగా ఉంటుంది. అయితే ఇంటి పనులు, తోట పని అన్నీ సులోచన భూమి దగ్గర ఉండి చేపిస్తున్నప్పటికీ జయలక్ష్మి గారు భూమిని వంటగదిలో వంట చేయొద్దని చెప్పడం వల్ల భూమిని సులోచన వంటగదిలోకి వెళ్ళనివ్వలేదు. వివాహం తర్వాత భూమి మొదటిగా వంటగది లోపల పాలు పొంగించలేదు. అందుకే మంచి రోజు చూసి పాలు పొంగించే వరకు భూమి వంటగదిలో పని చేయకూడదని జయలక్ష్మి గారు చెప్పారు. దర్శన్ భూమిపై నిఘా పెట్టాడు. భూమి ఎప్పుడు ఏం చేస్తుందో చూసేవాడు. ఎక్కడో దర్శన్ కూడా భూమి చెడ్డది కాదని నమ్మడం మొదలుపెట్టాడు. ఆమె తప్పుడు ఉద్దేశాలు లేవని, తనకు ఎప్పుడూ కూడా ఇంట్లో వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం లేదు, ఎప్పుడూ కూడా ఎవరిని హాని చేయలేదు అని నమ్ముతున్నాడు దర్శన్. అంతేకాకుండా దర్శన్ భూమి గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇంద్రనీల్ భూమి సమాచారాన్ని చాలా గట్టి భద్రతతో దాచిపెట్టాడు. దానివల్ల దర్శన్ ఎంత ట్రై చేసినా భూమి గురించి తెలుసుకోలేకపోయాడు. అదే ఆలోచనలో దర్శన్ మునిగిపోయాడు. అసలు భూమి ఎవరు, ఏంటి అని. భూమి చేసే ప్రతి పని అన్నీ దర్శన్ ఆకాష్కి ఫోన్లో చెప్పేవాడు. ఇంటి గురించి, భూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆకాష్కి చెప్పేవాడు. కానీ ఆకాష్కి భూమి పట్ల సాఫ్ట్ కార్నర్ అస్సలు లేదు. అందుకే భూమికి ఆకాష్ కొత్త ఆర్డర్ వేశాడు. ఆ కొత్త ఆర్డర్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కుదిరితే ఇస్తానండి పార్ట్ ఈవినింగ్ లోపు. అండ్ రేపు తిరుపతి వెళ్తున్నాను. మేబీ ఒక 2-3 డేస్ కుదిరితే ఖచ్చితంగా పెడతాను, లేదంటే 2 డేస్ వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ మన స్టోరీని సజెస్ట్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్లోనే కదా మా స్టోరీ ఎలా ఉందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.